యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కారు. దీంతో వికారాబాద్ జిల్లా యాలాలలో ఉద్రిక్తత తలెత్తింది. యూరియా వచ్చిందని తెలుసుకుని ఆగ్రోస్ రైతు కేంద్రం దగ్గర రైతులు బారులు తీరారు. అయితే యూరియా లేదని తెలపడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు చెదరగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణ చౌరస్తా వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా చూస్తే యూరియా కోసము రైతులు రోడ్డెక్కిన పరిస్థితులు మనం గమనిస్తున్నాము. అయితే దీనికి సంబంధించి అక్కడ అగ్రోస్ రైతు కేంద్రం వద్ద మాత్రము యూరియా ఉంది, సాయంత్రం ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా రైతులు పెద్ద ఎత్తున కూడా చేరుకున్న దాని తర్వాత రాత్రి 7 గంటలకు అగ్రోస్ సంబంధించిన యూరియా కంపెనీ పూర్తిగా మూసివేయడంతో ఒక్కసారిగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రోస్ కేంద్రాన్ని మూసివేయాలని చెప్పి కూడా ఆందోళనకి దిగారు. అంటే యూరియా కోసం ఆందోళన దిగిన రైతులను పోలీసులు చెదరగొట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. తమకు యూరియా కావాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా తెలిపారు. అయితే ఇదంతా కూడా దీనికి సంబంధించి కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే యూరియా కోసము గత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తిగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. పలు జిల్లాలలో ఇప్పటికే మంది రైతు ఒడెక్కిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇదే తరహాలో కూడా వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంబంధించిన నేపథ్యంలో అక్కడ కూడా రైతులు చేస్తున్న ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాం. దీనిపైన ప్రభుత్వం వెంటనే దృష్టి కొనసాగించి యూరియా అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా ఇటు రైతులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే యూరియా లేకపోతే తమ పంటలకు సంబంధించి పూర్తిగా నష్టపోతున్నామని చెప్పి కూడా దీనికి సంబంధించి వారు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కానీ పోలీసులు కూడా వారిని చెదరగొట్టిన నేపథ్యంలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా చోటు చేసుకుంది. దీంతో రైతులకు సంబంధించి సముదాయించి పనిలో ఉన్నారు. అంతేకాకుండా దానికి సంబంధించి మాత్రము ప్రభుత్వం వెంటనే దృష్టి కొనసాగించకపోతే మరిన్ని రోజుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఆందోళన చేస్తామని చెప్పి కూడా రైతులు దీనిపైన ఈ యొక్క డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. పొద్దున రైతులంతా తీసుకున్నారు. ఆడ తీసుకున్న వాళ్ళంతా మళ్ళీ ఈడ వచ్చింది లారీ వచ్చిందని చెప్పిందంట యాలలో చెప్తే ఇక్కడికి వచ్చిండ్రు. ఉదస్థానం నాకేమి ఇన్ఫర్మేషన్ లేదు, లారీ రాదు, వస్తుంది లేదు, పొద్దున రాండి చీకట్ అయితే కూడా ఇయ్యనట అని చెప్పిన. ఇక ఒక ఆయన ఎవరు అగవపురాయమ ఆయన 10 బ్యాగులు తీసి పెట్టాలి, నువ్వు ఉన్నావా జీజీ నంబరి ఏడీ నంబరి అని నన్ను అంటే నేను 10 బ్యాగులు నీకు ఒక్కొని తెప్పిస్తానా, రైతుకు ఒకటి రాస్తున్నా, లైన్లో రాండి ఎవరికైనా తీసుకు మీరు 5 మంది రండి అంటే టీకా చేయకుండా రాలి ఇవ్వకుంటే బాగాలేదు కదా అని వాళ్ళు వచ్చి ఇప్పుడు మా బావ మీద అది దౌర్జన్యం చేస్తున్నారు. దుకాణం మీద మా బావ లోపల వస్తున్నారు, నేను పైన ఉండాలి. అప్పుడు దౌర్జన్యం వాళ్ళే వాళ్ళ నంబర్ కూడా ఉన్నది నా దగ్గర. దుకాణం మీద దౌర్జన్యం చేసింది. అయితే ఇప్పుడు నంబర్ కూడా ఉన్నది, ఆయన 3 సార్లు చేసినారు. ఫోన్ ఎత్తకుంటే నాకు టీవీ నంబర్ ఆ నంబర్ అంటే అంటున్నాను. వచ్చి దౌర్జన్యం చేసింది తాగి వచ్చి.